పుట్టినటువంటి ఊరు. మా నాన్న పేరు అన్నం రాజేందర్. మా తాతకు 8 మంది సంతానం. దాంట్లో మా నాన్న పెద్దవాడు. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి స్వగ్రామం ఇది. ఇక్కడనే పుట్టి పెరిగి ఈ ఇంట్లోనే పుట్టి పెరిగిండు మా నాన్న. మా నాన్న జ్ఞాపకార్థంగా, మా తాత జ్ఞాపకార్థంగా, వాళ్ళిద్దరి జ్ఞాపకార్థంగా ఈరోజు చిన్న వీడియో తీస్తున్నా. వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఇల్లును మేము చూస్తూ ఉన్నాం. మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, మా బాబాయ్, మా అవ్వ, మా మామయ్య. ఒకసారి ఓకే, నాన్న పుట్టి పెరిగి ఈ ఇంట్లోనే పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఇది. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 15-20 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. కాబట్టి తన జ్ఞాపకార్థంగా ఒకసారి ఇంటిని మొత్తం మీకు చూపిస్తా. ఆ రోజులలో ఎట్లుంది, ఏ విధంగా పెరిగిందో ఇంట్లో అని చూడండి. ఇది హాలు, మా చిన్నమ్మ, ఇది దేవుని రూము, వంటగది. మళ్ళీ బ్యాక్ పోతే ఇది బెడ్రూము. మా తాత ఫోటో. ఇదొక రూము. పూర్తిగా ఒకసారి ఈ ఇంటిని వ్యూ చూద్దాం, బయట నుండి ఏ విధంగా ఉందనేది. చాలా నీట్గా, ఆహ్లాదకరంగా, ఒక పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా మనం వివరించవచ్చు. ఆ రోజులలో ఇంత నీట్గా కట్టుకొని ఉన్నటువంటి ఒక మంచి ఇల్లు ఇది. ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. అదేవిధంగా మనం వెనుకకు పోదాం. దాదాపుగా ఈ ఇంట్లో ఒక 15 మంది, చిన్నప్పుడు ఒక 15-20 మంది పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఇది. అంత పెద్ద ఇల్లు. దీని వెనుకనే, ఇంటి వెనుకనే వ్యవసాయ భూమి ఉంది. అదేవిధంగా బావి ఉంది, వ్యవసాయానికి కావాల్సినటువంటి ఒక పెద్ద బావి. ఇది మా తాత, నాన్న ఉన్నటువంటి పెళ్ళైన తర్వాత దీంట్లో ఉన్నటువంటి అది ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు కూడా ఎలాంటి సమ్మరే కానీ, చలికాలమే కానీ, ఎండాకాలమే కానీ, ఎలాంటి వాతావరణంలో కూడా ఇదే విధంగా ఉంటుంది ఇంట్లో. చాలా ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా, చల్లగా, నీట్గా ఉంటుంది. ఈ రోజులలో మనం బిల్డింగ్లు కట్టుకొని ఉంటున్నాం కానీ పెంకుటిల్లు ఉన్నటువంటి ఇలాంటి ఈ విధంగా ఉన్నటువంటి ఇల్లు ఎంత నీట్గా ఉంటాయంటే వర్ణించలేనటువంటి ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఇండ్లు ఇవి. చూడండి, ఇది కూడా మరొక కిచెన్ గది. మా నాన్నకు పెళ్ళైన తర్వాత ఉన్నటువంటి ఇల్లు ఇది. ఇది కిచెన్. అదేవిధంగా ఇది బెడ్రూమ్ టైప్లో, అటు దేవుని గది, ఇటు బెడ్రూమ్ టైప్లో యూజ్ చేసుకునేటువంటిది ఇది. పైన కూడా చూడండి ఎంత నీట్గా. ఇప్పటికి కూడా దాదాపు ఒక 40-50 సంవత్సరాలు అవుతుంది ఇది. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉంది. పిల్లర్లు లాగా ఎంత నీట్గా ఇవి ఉన్నాయంటే, దాదాపు ఈ కర్ర ఇంకా 1 ఏళ్ళైనా కానీ ఖరాబ్ కాకుండా అంత పటిష్టంగా, అంత దృఢంగా ఉన్నటువంటి పిల్లర్తో ఈక్వల్ ఇది. పిల్లర్కైనా కానీ ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలలో దాని వ్యాలిడిటీ, బిల్డింగ్ల కాంచెలు 100 సంవత్సరాలలో పోతాయి కావచ్చు, కానీ ఈ కర్రకు అంతకంటే వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది, జీవితకాలం దాన్ని. ఇది చూడండి, పిల్లర్ల టైప్లో దీన్ని ఎంత నీట్గా టెక్నాలజీ, ఆ రోజులలో ఒక పిల్లర్ టైప్లో దీన్ని టెక్నాలజీ చూడండి ఎంత నీట్గా దాన్ని పెట్టడం జరిగిందో. ఈ పిల్లర్ టైప్లో, బీమ్ టైప్లో వీటిని బేస్ చేసుకొని పైన వాటికి సపోర్ట్గా వీటిని బేస్ చేయడం జరిగింది.
ఇప్పుడు బయటికి వెళ్దాం మళ్ళీ. ఎంత చక్కగా ఉందంటే ఒక 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకప్పుడు ఇక్కడ ఒక 6 ఎకరం ఉంది. దీంట్లోనే ఇంటి వెనుక రాగానే కూరగాయల చెట్లు, జామ చెట్లు, నిమ్మ చెట్లు, ఆ తర్వాత బొప్పాయి చెట్లు, ఈ విధంగా వివిధ రకాల పోషకాహార పదార్థాలు ఉండేటువంటి ప్రతి చెట్టు, పండు, సీతాఫలాలు ప్రతిదీ కూడా ఉండేది ఇక్కడ. కానీ ఈ రోజున లేవు. కానీ బావి మాత్రం అలాగే ఉంది. ఈ విధంగా చాలా నీట్గా ఉండేటువంటి వెదర్, చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఒక మంచి మెమొరబుల్ స్వీట్ మెమొరీ కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకోవడం జరిగింది. ఇది గుర్తుగా, మా నాన్న గుర్తుగా. థ్యాంక్ యూ.